name of our Lord. Greetings to you in the most precious name of our Lord and Savior Jesus Christ. It's a joy to study God's word. The book of Malachi, so the very important book which connects Old Testament and New Testament like a bridge. కొంతమంది స్కాలర్స్ ద బ్రిడ్జ్ బిట్వీన్ లా అండ్ గ్రేస్ అంటే ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్, the bridge between the promise and the reality coming of Messiah. This is how the book is very important. Book of Malachi. It's a minor prophet, and prophet కూడా తన ఐడెంటిటీని ఎక్కడ పెద్దగా చెప్పుకోలేదు. మలాకి అన్నాడు తన ఊరు కానీ తన ప్లేస్ కానీ తన యొక్క స్టేటస్ కానీ ఎక్కడా లేదు. ఓన్లీ పేరులో ఒక మాట, మై మెసెంజర్, ఆయన పేరు అంతే. సో దేర్ ఆర్ పీపుల్ ఎంతో అంటే వాళ్ళ స్టేటస్ని, వాళ్ళ యొక్క థింగ్స్ని చాలా మోడెస్టీగా చెప్పుకుంటారు కొంతమంది అదే ఎక్కువ చెప్పుకుంటారు. బట్ రెండు కరెక్ట్ కాదంటాను నేను. అంటే వీ నీడ్ టు రివీల్ అవర్ ఐడెంటిటీ, అట్ ద సేమ్ టైం దేర్ మస్ట్ బి ఎ మోడెస్టీ. ఇంకో సెల్ఫ్ డబ్బా అంటారు కదా, అట్లా కాకుండా దేర్ మస్ట్ బి ఎ మోడెస్టీ. ఈ ఈ ఈ మలాకి ప్రవక్త, మైనర్ ప్రాఫిట్, తన ఎవరో చెప్పుకునే దాని దగ్గర కూడా చాలా మోడెస్టీ మనం చూస్తాము. పెద్దగా ఎక్కువగా తన గురించి వ్రాయబడలేదు. తన పిలుపు గురించి కానీ, దేవుడు తను చేసిన ఎన్కౌంటర్ గురించి కానీ ప్రవక్త డోంట్ నో. దట్స్ ద స్టైల్ ఆఫ్ ద ప్రాఫిట్. ఇంకొకటి ఏంటంటే ఈ బుక్లో ఉన్న స్పెషల్ లిటరరీ స్టైల్ కనుక చూసినట్లయితే, దేవుడు ప్రశ్న ఇచ్చినప్పుడు ఆలోచించకుండా వెంటనే తిరుగు ప్రశ్న వేయటం అన్నమాట. అది చూస్తాము. బిగినింగ్లోనే ఐ లవ్డ్ యూ అని దేవుడు గనక అంటే, హౌ యూ హ్యావ్ లవ్డ్ అస్ అలాగనమాట. దాన్ని ఏమంటామంటే ఈ ఇంగ్లీష్ లిటరేచర్లో రెటారిక్ క్వశ్చన్స్ అంటారు వాటిని. అంటే ఒక ప్రశ్న ఇస్తే ఎదురు ప్రశ్న వేయటం అన్నమాట. సో ఆ రకమైన వైనం ఈ పుస్తకంలో ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పుస్తకంలో ఆనర్ గురించి మనం మాట్లాడడం చూస్తున్నాం. అసలు ఆరంభంలోనే ఫస్ట్ చాప్టర్లోనే వేర్ ఈజ్ మై ఆనర్, అది చాలా సూటి ప్రశ్న. దేవుడి దగ్గర నుంచి ఇశ్రాయేలీలకు వచ్చిన ప్రశ్న, వేర్ ఈజ్ మై ఆనర్, వేర్ ఈజ్ మై ఆనర్. Actually, man is obsessed with three things: honoring himself, and doing his own will, and establishing his own kingdom. So man is obsessed, even believer is obsessed with these three things. I also include in that. కాబట్టి ఈ మూడు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బుక్లో ఫోకస్ ఐడియా మనం చూసినట్లయితే వేర్ ఈస్ మై ఆనర్. అందుకనే ఈ బుక్ అంతటికి కూడా అంటే చాలా థీమ్స్ ఉన్నాయి, కాకపోతే మేజర్ థీమ్ ఈజ్ ఆనరింగ్ గాడ్ అనేది మనం తీసుకున్నాం. మేజర్ థీమ్, ద డామినెంట్ థీమ్, లేకపోతే బిగ్ పిక్చర్ అంటారు. సో ద బిగ్ పిక్చర్ ఆర్ ద డామినెంట్ థీమ్ ఆర్ ద మేజర్ థీమ్ ఆఫ్ దిస్ బుక్ ఈస్ ఆనరింగ్ గాడ్. సో అందుకనే దేవుడు ముఖ్యంగా ప్రీస్టులను అంటున్నాడు అనమాట. ఫస్ట్ మీరు యు రిజాల్వ్ టు ఆనర్ గాడ్, యూ హ్యావ్ నాట్ రిజాల్వ్ టు ఆనర్ గాడ్. సో ఆనరింగ్ గాడ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ డిఫాల్ట్ థింగ్. అది 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 ఆటోమేటిక్గా వచ్చేది కాదు అని 2వ అధ్యాయంలో మనం చూసిన వచనాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. యు రిజాల్వ్ అంటున్నాడు. కాబట్టి
This is the little background of the book and other things. First chapter, honoring God in worship, honoring God in keeping God's word above your personal life as a priest. Priest అంటే అది మనకి కూడా అప్లై అవుద్దని మనం అప్లికేషన్లో చూసాము. అండ్ థర్డ్ థింగ్ ఈస్ నౌ సెకండ్ చాప్టర్లోనే ఆనరింగ్ గాడ్ ఇన్ అవర్ మ్యారేజ్. సో మన యొక్క వివాహ జీవితంలో, కుటుంబంలో దేవుణ్ణి ఎలా ఆనర్ చేయాలి, పబ్లిక్ వర్షిప్లో దేవుణ్ణి ఆరాధన ఎలా చేయాలి, ఆనర్ ఎలా చేయాలి, తర్వాత లైఫ్లో వర్షిప్ ఈస్ లైఫ్, నాట్ జస్ట్ సింగింగ్ బట్ ఇట్ ఈస్ లివింగ్ అనేది చూసాం. సో ఇన్ లివింగ్, ఇన్ వర్షిప్పింగ్, హౌ టు ఆనర్ గాడ్, ఈవెన్ ఇన్ టీచింగ్ హౌ టు ఆనర్ గాడ్ అనేది సెకండ్ చాప్టర్లో చూసాం. సెకండ్ చాప్టర్ 10th verse నుంచి మనం ఆనరింగ్ గాడ్ ఇన్ అవర్ హోమ్స్ అనేది 10వ వచనం నుంచి చూసాము. నేను ఒక్కసారి 10వ వచనం నుంచి 16వ వచనం వరకు నేను చదువుతాను. మీరు మళ్ళీ ఇంకొకసారి వినాలని కోరుకుంటున్నాను. Do we not all have one Father? Did not one God create us? Why do we profane the covenant of our ancestors by being unfaithful to one another? Judah has been unfaithful. A detestable thing has been committed in Israel and in Jerusalem. Judah has discredited the sanctuary the Lord loves by marrying women who worship foreign god. As for the man who does this, whoever he may be, may the Lord remove him from the tents of Jacob, even though he brings an offering to the Lord Almighty. Look at this. On one side, the Israelites are questioned by God that they are marrying on one side the foreign god, the other side they are bringing offering to the Lord Almighty. దేవుడు చాలా సీరియస్గా ఈ విషయాన్ని వ్యూ చేస్తున్నాడు. మ్యారీయింగ్ a person from a background who worship a foreign god. అది 13th verse నుంచి అవుతున్నాను. Another thing you do, you flood the Lord's altar with tears, you weep and wail, because he no longer looks with favor on your offspring or accepts them with pleasure from the hands. You ask why? It is because the Lord is the witness between you and the wife of your youth. You have been unfaithful to her, though she is your partner, the wife of your marriage covenant. Has not the one God made you? You belong to him in body and spirit. That what does the one God seek? Godly offspring. So be on your guard and do not be unfaithful to the wife of your youth. The man who hates and divorces his wife, says the Lord, the God of Israel, does violence to one of he should protect, says the Lord of Almighty. So be on your guard and do not be unfaithful. Do not be unfaithful. So in this text we have seen the word unfaithfulness, marital unfaithfulness is written. How many times it is written? That is repeated. And the word covenant is repeated. This is how. And another word is repeated. The word guarding your marriage is also repeated. Therefore, three things we have to pick up from this text. Basically, one is how to be faithful in the marital relationship. Number two, how to guard our marriage. And number three, how to keep ourselves not to join in marriage with the women of. So these are the few things we have to consider
from the text. So can I share the screen? Arna, will you be able to see Yes, the uncle. screen? Yes, uncle. Visible. Yeah. So this is where God is, finding fault with Israel. Two times another word is repeated. That word is, do we not all have one father? Do we not all have one father? Uh, in the marriage, when it comes to divorce or abuse, we need to think of two things. One is, we are created in God's image. That is not here, but as a creator and as a father. So this creator God is our father. So he created man and woman in his own image. I have no right to degrade my partner, my wife, or my husband because her is created in the image of God. That is dehumanization. Dehumanization. I have no right. So when God has created my wife good, and he said it is good, she is good, and who am I to say? Who am I to discriminate? Therefore, next, after going from family to the church or society, wherever we go, we need to respect God's creation. But everyone is created in the image of God. As far as family is concerned, uh, as wife and husband, we are, see, in the Jewish community, they are male dominant society. Even in our culture also, male dominant society. When there is no discrimination in the creation or in Godhead himself, we have no right to discriminate and to call people by their names and by their outward appearance. I have no right. Therefore, it is dehumanization. So one thing. And second thing, I have no right to abuse because he or she is created in God's image. And second thing, when we have accepted Christ as our Savior and we become his children, therefore we are entered into the family of God. God is our Father. How can I abuse my partner as she's daughter of our own father? How can you do that? That's what God is questioning. How can you do this? Do we not? The prophet is asking, do we not all have one father? Father of the same children, children of the same father. How can you do this? How can we abuse? How can you hate the other person in the family? That's what God is questioning Israelites. These are the two basic fundamental statements made by the prophet in this text in verse 10, and also um, uh, in another place also he has mentioned that you have one father. Can you look at the verse? 10th verse, and again 15th verse. Has not one God made you? So God of creation, a God of redemption. He made us in his image, according to 15.
and he has brought us into his fold as a father when we are lost, when we were prodigals. So on this basis, we have no right to do this. That's what the fundamental line. And secondly, in verse 11 and 12, 11 and 12, we see that Malachi's condemnation in three aspects. The first aspect is sin of intermarriages. Sin of intermarriage. We have already dealt with this, 11 and 12. Um, when a believer involved in the marriage, marrying a person outside the Christian faith, he has lost his uniqueness. That's what the Bible says. He has lost his uniqueness. Even in the New Testament teaching also, Paul says in 2 Corinthians 6th chapter 14th verse, asking the believers not to negotiate on this. Why I'm telling you this? Some of the Christians, then they try to negotiate. They try to negotiate. After marrying the other person, we can bring her or bring him to the faith. That is not God's suggestion. But very rarely, maybe God is sovereign. Somewhere around, mistakes may happen, but doesn't mean that that is the model, that is the mandate. No, no. Out of the failures or mistakes, God may do some good thing in some families. Very rarely. I know one family. In the family, husband came to know the Lord after marriage. That is no problem. And wife also came to know subsequently. And in one family, even a believer, a wife, without any, she was helpless, came from a non-Christian background. She could not resist, and then their parents, arranged a marriage with an unbeliever. And after the marriage, somehow God worked out things according to Peter, and through her prayer, God brought him to the fold. That is exceptionals. Let us not quote exceptionals and negotiate on this issue. Therefore, there is no negotiation on this. God never compromised in this area. Very clearly, he said that what is relation between light and the darkness? Belial and God. So this is how God, expressed his view through Paul's teaching, apostolic teaching. So therefore, he is pointing out the sin of intermarriages. And secondly, from 13 to 16, he is condemning the sin of divorce. Is condemning the sin of divorce. 13 to 16. In Matthew 19, Jesus Christ clarifies on divorce, and in apostolic teaching, Corinthians, Paul clarifies to the Corinthians in chapter 7 about divorce. It is almost like breaking God's covenant of marriage. God says that he hates it. He hates it. Only in two aspects God approved or did not say no to provisions, way outs. Let us discuss those way outs, two way outs. The subject of divorce is a complex and controversial. It touches the people's emotion at a deep level.
Marriage is originally meant for love relationship, but tragedy in ending with bitterness, despair, and discord as sin is entered. See, because of human sinfulness, the marriage has ended into bitterness. I have a family friend in Visakhapatnam. She is uh, a public prosecutor in the marriage court, in the family court of Visakhapatnam, court. She is our family friend, and we used to talk to her, and certain stunning statistics she has brought out. Anna, in our daily uh, duties, we observe most of the divorce cases are from Christians. More so, some of them are pastors. Some of them are pastors. So it is a tragedy, it is a tragedy. Marriage is ending with bitterness, despair. Rather, he should end in joy, in oneness. The original intention of God, original purpose of God, because of human sinfulness, selfishness. Very tragedy. Some families, she said, Anna, some families are in pain when the wife and husband and children comes and sits outside. I have heard certain stories while going to the office. They wait outside. They are in pain. And when I discuss, it adds so much of pain to them. We need to learn, because how to protect our marriage. That is why in this small text, 2 times it was written, protect your marriage, guard your marriage from marital unfaithfulness. In the early church, uh, there are two schools of thought: extreme self-denial. So when people think that we are not able to manage as wife and husband, therefore let us totally give up marriage. That is one school of thought. They think that we cannot, but they think that they think that the marriage means automatically the oneness should come. It cannot come, because we are two individuals, different, comes from a different background. We are two individuals made two different, unique. We are two individuals who are imperfect, and we are two individuals with psychological differences. With all this, unless we strive for unity, unless we guard with the help of God, it is difficult. Problems bound to come, and conflicts, they are bound to come. So for simple conflict, let us not resort to separate. That is the problem in certain period of Christianity. There they come to one school of thought that it will not work out. Even Pharisees also, in Matthew 19 chapter, they say that why should we get married then? We can live like as we like, animals. That is one school of thought. And second school of thought is, okay, um, when we are not able to resolve certain things, yeah, we can give up at any time. Looseness, and making it as a light, laxity. So the society has, even Christians,
early church, they are divided into two. So Pharisees also, they were under this same thought. So we need to bring these two together and understand the biblical view. Therefore, marriage is not at all a disposable relationship. Not at all a disposable relationship. In Matthew 19, Jesus made it very clear. It was not there in the beginning. In the first pages of the Bible says that two become one. It is an inseparable unit. It is not a disposable relationship. You can't dispose at any cost, at any reason. That is what the original intention of God. However, because of human hard-heartedness and human sinfulness in the marriage, some of the partners, they are dehumanizing the other partner, they are abusing the other partner, making the other partner to go away. That is one aspect. And because of the hardened nature of this partner, and this partner himself come out of the marriage whenever he finds some other person outside marriage. These are the things are happening normally in the marriages. Here, unfaithfulness in the marriage covenant is portrayed as a symbolic, in a symbolic way. It is said that do not cover her with garment of violence. Can you pick up where it is in this text? It is a figurative speech. Do not cover her with garment of violence. King James Version, I think you can find. 16th verse. Can you read 16th verse? The man who hates and divorces his wife, says the Lord, the God of Israel, does violence to the one he should protect, says the Lord Almighty. This translation, NIV. Any other translation? Here, one figurative speech is used to express that divorce is a violence. In a crime scene, when there is a violence takes place and the blood is normally covered with a blanket, don't want to be seen the crime outside. But when the investigator comes, then only he uncovers it. The divorce is compared. The divorce is compared. The violence covered by a garment. God uncovers the violence of the man. See, look at this here in this entire text, whom he is addressing.
Man or women? Man. Man. Why man? Sometimes women also does the same thing, no? You talk on this, please. Twelfth verse. As for the man, Who does this? as for the man who does this. Why the text is only addressing the man? Maybe in those days, it was only man who was like dominant and violent and Correct. sort of The society, the cultural, society. the culture. Mm. సో ఇప్పటికీ కూడానండి వాడు మగాడు. Mm. కొన్ని సామెతలు మనకి ఈ మన కల్చర్ లో మీకు గుర్తున్నాయో లేదో, ఆమ్, ఆ, అంటే ఎలా అయినా తిరగొచ్చంట. అది అంటే కొన్ని సామెతలు మామూలుగా మన కొన్ని సేయింగ్స్ ఉంటాయండి, మెన్ గురించిన సేయింగ్స్. అసలు దట్స్ హౌ ద కల్చర్ ఈస్ లుకింగ్ ఎట్ మ్యాన్. ఏదైనా చెల్లుతుంది అన్నట్లుగా. ఇప్పుడు అది అలాంటి కల్చరల్ అండర్స్టాండింగ్, కల్చరల్ ఎక్స్ప్రెషన్స్ తగ్గిపోయినాయి అనుకోండి. బట్ దిస్ ఇస్ హౌ అవర్ కల్చర్ ఈస్ లుకింగ్ ఎట్. అండ్ జూయిష్ కల్చర్ ఆల్సో, ఇన్ ద జూయిష్ కల్చర్ ఆల్సో. సో డామినేరింగ్ సొసైటీ. అందుకనే ఆ మాటలు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. బట్ రియాలిటీలో కనుక చూసినట్లయితే బోత్ ఆర్ సిన్ఫుల్, బోత్ ఆర్ ఇంపర్ఫెక్ట్. కాకపోతే కల్చర్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఇలాగా చేయటానికి, అబ్యూస్ చేయటానికి. మెన్ పర్లేదు అనేటటువంటి ఒపీనియన్ కల్చర్ తీసుకొచ్చింది. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈక్వల్లీ పొటెన్షియల్, ఈక్వల్లీ మ్యాన్ అండ్ విమెన్ బోత్ ఆర్ ఈక్వల్లీ పొటెన్షియల్ ఇన్ అబ్యూసింగ్. రైట్. సో దేర్ ఫోర్ ఇక్కడ ఈ 16th verse లో కనుక చూసినట్లయితే, divorce is portrayed as a crime scene when God uncovers the violence of man. He will uncover the violence of man, the abuse of man. Sometimes women also abuses. But basically in the domineering society, majority cases, we see dehumanization. అందుకని 2 మాటలు రాస్తున్నాయి. వన్ ఈజ్ గాడ్ ఆఫ్ వన్ ఫాదర్ అన్నాడు. రెండోది ఏంటంటే హీ ఈస్ ద క్రియేటర్. he made both of you equal dignity, equal worth, and he gave the equal image. How can you do this అని జస్టిఫికేషన్ ఇస్తున్నాడు దేవుడు 2 sentences లో. It's not God's original intention. It's human sin and human vulnerability. Therefore God hates it. అంటే ఇక్కడ ఈ హేట్స్ ఇట్ అనేది కొంతమంది స్కాలర్స్ ఏమన్నారంటే, ఇక్కడ నాట్ ఫర్, అంటే ఇక్కడ ఓన్లీ మ్యారిటల్ అన్ఫెయిత్ఫుల్నెస్ కే రిలేటెడ్, ఇంకా ఏ రీజన్ తో అదర్ రీజన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు. వీ కెన్ గివ్ ఎ డైవర్స్ ఫర్ ఎనీ రీజన్. ప్లీజ్ సి Matthew 19. ఎనీ రీజన్ అన్నారో లేదో వాళ్ళు. కెన్ వి డివోర్స్ విత్ ఎనీ రీజన్ అని అడిగారు వాళ్ళు.
ఏ కారణం చేత అయినా సరే డివోర్స్ ఇవ్వచ్చా అని అడిగారు పారసీస్. అంటే కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే, ఏమండి Yeah. Third verse law. Is it lawful for a man to divorce his wife for any and every reason? అన్నారు. ఎవ్రీ రీజన్, ఎనీ యాక్ట్ అట్ ఎవ్రీ రీజన్. అంటే అన్నంలో కూరలో ఉప్పు లేకపోవడం కూడా ఒక రీజన్ అంట. ఇన్ని సంవత్సరాలు ఆవిడ చేసి ఏదో ఒక రోజు, ఎనీ రీజన్ ఫర్ ఎవ్రీ యాక్ట్. కానీ ప్రభు దానికి ఒప్పుకోలేదు అక్కడ. కానీ మోసెస్ చేసిన ఆ అమెండ్మెంట్ ని గౌరవించాడు, ప్రొవిజన్ ని గౌరవించాడు. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కొనుక్కోవటానికి క్యూ ఉంటుందండి. సీనియర్ సిటిజన్స్ కానీ అబౌవ్ 70 కానీ వాళ్ళకి ప్రొవిజన్ ఇస్తారు, వీళ్ళు ఎక్కి వెళ్ళొచ్చు అని, లేకపోతే వీళ్ళకే ఈ కౌంటర్ అని. మరి ఇంకా వాళ్ళని పక్కకు తోసేసి మిగతా వాళ్ళు వెళ్ళిపోవటం అనేది అబ్యూజ్ అవుతుంది. అలాగే పర్టికులర్ రీజన్ కోసం పెట్టిన ఈ ప్రొవిజన్ ని ప్రతి చిన్నదానికి వాళ్ళు వాడడానికి ఉపయోగించుకోవటం అనేది ప్రభు అక్కడ ఒప్పుకోవట్లేదు. కాకపోతే మోసెస్ ఇచ్చిన ప్రొవిజన్ మాత్రం రెస్పెక్ట్ చేశాడు. ఏంటా ప్రొవిజన్? 19th చాప్టర్ లో Moses permitted you to divorce your wives because your Ah. hearts were hard. But it was not this way from the beginning. I tell you that anyone who divorces his wife except for sexual immorality and marries another woman that commits is the adultery. only not for every reason, not for every act. Please underline. Not for every reason, not for every act, but only మోసెస్ మనుషుల యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఒక ఇన్నోసెంట్ సఫరర్ ఆ ఫ్యామిలీలో ఇంకా సఫర్ అవ్వకుండా ఒక ప్రావిజన్ పెట్టాడు మోసెస్. ఇట్ ఈస్ ఇన్ ద లెవిటికస్, ఇన్ ద డ్యూటరానమీ, దట్ క్రైస్ట్ ఈస్ రెస్పెక్టింగ్ మోసెస్. బట్ నాట్ గాడ్స్ ఒరిజినల్ ఇంటెన్షన్. అందుకని ఎవ్వరు కూడా వీళ్ళని సెపరేట్ చేయటానికి ఎవ్వరు కూడా ప్రోత్సహించడానికి వీల్లేదు. తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా కలపటానికి చూడాలి కానీ విడదీయటానికి ఎవరు ప్రోత్సహించకూడదు అనే దాంతో దాన్ని ఎండ్ చేసినప్పుడు ఇంకా పర్మనెంట్ అనగానే వాళ్ళకి ఇంకా మ్యారేజ్ చేసుకోవటం వేస్ట్ అన్న కంక్లూజన్ కి వాళ్ళు వచ్చారు. ఆ స్టోరీ మీరు తర్వాత చదివితే మీకు అర్థమవుతుంది 19వ అధ్యాయంలో. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొక రీజన్, ఇంకొక ప్రొవిజన్ ఉంది. ఎక్కడంటే పౌలు నూతన నిబంధనలో కొరింథియన్స్ ప్రాబ్లం ని అడ్రస్ చేయటానికి 1 కొరింథీ 7వ అధ్యాయంలో చాలా క్వశ్చన్స్ వేస్తారు వాళ్ళు. వాటన్నిటికీ ఆన్సర్స్ చెప్పుకుంటా వస్తున్నాడు అనమాట పౌల్ గారు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. ఈ 7వ అధ్యాయంలో ఇంకొక ప్రొవిజన్ ఇచ్చాడు. ఏంటి అంటే ఒక అన్బిలీవింగ్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఒకవేళ ఆ ఫ్యామిలీలో గనక వదిలిపెట్టేస్తే అప్పుడు సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అన్బిలీవింగ్ పార్ట్నర్. చదువుతారా అది? 1 Corinthians 7th chapter లో ఉంది. Now for the matters you wrote about, it is good for a man not to have sexual relations with a woman. But since sexual immorality is occurring, each man should have sexual relations with his own wife, and each woman with her own husband. The husband should fulfill his marital duty to his wife, and likewise the wife to her husband. The wife does not have authority over her own body, but yields it to her husband. In the same way, the husband does not have authority over his own body, but yields it to his wife. Do not deprive each other except perhaps by mutual consent and for a time,
so that you may devote yourselves to prayer. Then come together again, so that Satan will not tempt you because of your lack of self-control. I say this as a concession, not as a command. I wish that all of you were as I am, but each of you has your own gift from God. One has this gift, another has that. Hmm. Now, continue, China brother. 13th verse నుంచి Oh, yeah. Okay, now to the అంటే unmarried and ఇక్కడ the ఈ widows. పోర్షన్ Now to the unmarried and the widows, I say, it is good for them to stay unmarried, as I do. But if they cannot control themselves, they should marry, for it is better to marry than to burn with passion. To the married, I give this command, not I, but the Lord. A wife must not separate from her husband. But if she does, she must remain unmarried, or else be reconciled to her husband. And a husband must not divorce his wife. To the rest, I say this, I and not the Lord. If any brother has a wife who is not a believer and she is willing to live with him, if any brother has not yet a believer, if any brother has a wife who is not a believer and she is believer, willing to live with him, he must not divorce her. And if a woman has a husband who is not a believer and he is willing to live with her, she must not divorce him. For the unbelieving husband has been sanctified through his wife, and the unbelieving wife has been sanctified through her believing husband. Otherwise, your children would be unclean, but as it is, they are holy. Yeah. Mm. Unbelieving partner. తర్వాత చదవండి. But if the unbeliever leaves, let it be so. Let The it be brother so. or- If the unbeliever leaves, let it be so. బట్ అన్బిలీవర్ పార్ట్నర్ ఉన్నంత మాత్రాన వాళ్ళు కూడా డైవర్స్ కి అప్లై చేయడానికి లేదు. సపోజ్ ఇఫ్ హీ లీవ్స్, లెట్ ఇట్ బి. కాబట్టి దేవుడు ఎక్కడ కూడా మీరు ఈజీగా మీరు సెపరేట్ అయిపోవచ్చు అని అటు ఓల్డ్ టెస్ట్మెంట్ లోను ప్రొవిజన్ ఇవ్వలేదు, ఇటు న్యూ టెస్ట్మెంట్ లోను కూడా ప్రొవిజన్ ఇవ్వలేదు. ఓన్లీ ఇక్కడ అన్బిలీవింగ్ పార్ట్నర్ గురించి మాత్రమే మెన్షన్ చేయ. ఒకవేళ తను వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే లెట్ హిమ్ డూ సో అన్నాడు, అంతే తప్ప ఇవ్వచ్చు అని ఇక్కడ ఇద్దరు కూడా విడిపోవచ్చు అని ఎక్కడ ఇక్కడ రాయలేదు అనమాట. కొరింథియన్ కాంటెక్స్ట్ లో కూడా, కొరింథియన్ కాంటెక్స్ట్ లో ఎక్కువ ఇమ్మొరాలిటీ. సో దేర్ ఫోర్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ మాథ్యూ 19th chapter, న్యూ టెస్టమెంట్ పాల్ 7th chapter లో దేవుడు ఒరిజినల్ ఇంటెన్షన్ అసలు సెపరేషన్ కానీ డివోర్స్ అనేది కానీ లేదు భార్యాభర్తల్లో, మ్యాన్ అండ్ విమెన్ పెళ్లి చేసిన తర్వాత. కానీ మనిషి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి, అక్కడ దేవునిలోకి వచ్చిన ఇండివిజువల్స్ గా దేవునిలోకి వచ్చిన వ్యక్తులు పెళ్లి చేసుకునే కాంటెక్స్ట్ లో కానీ దేవుడు ఇక్కడ మాథ్యూ 19లో మోజెస్ తాలూకు ప్రొవిజన్ ని గౌరవించాడు. రెండోది పరిశుద్ధాత్మ దేవుని చేత రాయబడిన అపోస్తుల యొక్క బోధను గౌరవించి ఈ రెండింటినీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ లో న్యూ టెస్ట్మెంట్ లో ప్రొవిజన్ గా పెట్టాడు, అంతే తప్ప దేవుని యొక్క ఉద్దేశం మాత్రం డివోర్స్ కానే కాదు. అయితే దీనికి ఈజీ సొల్యూషన్స్ లేవు అని చాలా మంది, ఇప్పుడు మనిషి కాఠిన్యం ఎక్కువైపోయింది కాబట్టి, జంతువులా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మనుషులు, అయితే ఇన్నోసెంట్ సఫరర్ కెనాట్ కంటిన్యూ టు సఫర్. కాబట్టి మరి ఆమె కానీ ఆయన కానీ అలాంటి మ్యారేజ్ లో నుంచి బయటికి రావటానికి ఈజీ సొల్యూషన్స్ లేవు. కాకపోతే చాలా జాగ్రత్తగా రైట్ కౌన్సిల్ మనం తీసుకోవాలి. ఇక లాస్ట్ రిజార్ట్ మాత్రమే ఇంకా అందులో నుంచి బయటకు రావటం అనేది మ్యారేజ్ ని గురించినటువంటి బిబ్లికల్ స్కాలర్స్ కానీ లేకుంటే చాలా అనుభవం ఉన్న కౌన్సిలర్స్ కానీ దీని గురించి చాలా డిబేట్స్, డైలాగ్స్ ఉన్నాయి. ఏదైనా కానీ ఇందులో నుంచి మాత్రం లెట్ us నాట్ గివ్ అప్, లెట్ us నాట్ గివ్ అప్. ఒకవేళ స్ట్రగుల్స్ ఉంటాయి మ్యారేజ్ లో,
అంత మాత్రాన ఇదే సొల్యూషన్ అని గివప్ చేసేయద్దు మ్యారేజ్ ని. దెర్ ఇస్ ఎ హోప్. అలాగని గివిన్ కూడా చేయకూడదు. ఇంతే నా జీవితం, ఈ మ్యారేజ్ ఇంకా బాగా అవ్వదు, గివప్ గివిన్, నేనే ఇంకా ఎలాగోలా సర్దుకుపోవాలి, దాట్ ఈస్ గివిన్. సో నెయిదర్ గివ్ అప్ నార్ ద గివిన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్, బట్ ఓన్లీ లెట్స్ హ్యావ్ ద హోప్. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న హోప్ తీసుకుందాం. ఆయన రెస్టోర్ చేస్తాడు మన మ్యారేజ్ ని, గాడ్ చేస్తాడు, గాడ్ చేసుకోవాలి. సో ఈ రకంగా మరి Matthew 19 and Paul's letter to Corinthians 7th chapter. కాబట్టి నౌ లెట్ us think. ఇప్పుడు ఇది డివోర్స్ గురించి కొంత చూసాము. నౌ లెట్ us see how to guard our marriage, guarding our marriage, ముఖ్యంగా ప్రైమరీలీ ఫ్రమ్ మ్యారిటల్ అన్ఫెయిత్ఫుల్నెస్ నుంచి. అంటే గార్డింగ్ అవర్ మ్యారేజ్ ఫ్రమ్ మ్యారిటల్ అన్ఫెయిత్ఫుల్నెస్. ఎందుకంటే ఈ టెక్స్ట్ లో మనకి ఎక్కువగా మ్యారిటల్ అన్ఫెయిత్ఫుల్నెస్ గురించే కనపడుతుంది, కాబట్టి దాని గురించి మనం మాట్లాడదాం. సో ఆనరింగ్ గాడ్స్ కవెనెంట్ ఆఫ్ మ్యారేజ్. సో దేవుని యొక్క మ్యారేజ్ కవెనెంట్ ని రెస్పెక్ట్ చేయాలి కుటుంబం. ఫస్ట్ దేవుని ముందు, ప్రజల ముందు చేసినటువంటి నిబంధన ఇది. దీన్ని జీవితాంతం కూడా దీన్ని అప్హోల్డ్ చేయాలి, రెస్పెక్ట్ చేయాల్సిందే భార్యాభర్తలు. గుర్తుపెట్టుకోవాలి, ప్రతిసారికి గుర్తుపెట్టుకోవాలి. మన ఇద్దరం కూడా దేవుని ఎదుట, ప్రజల ఎదుట, సంఘం ఎదుట మనం దీన్ని ఎంతో మనం ప్రామిస్ చేస్తాం. కాబట్టి దీన్ని ఎక్కడ ఈ కవెనెంట్ ని బ్రేక్ చేయకూడదు అని ఎప్పటికప్పుడు దాన్ని రెన్యూ చేసుకుంటానే ఉండాలి భార్యాభర్తలు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రయారిటైజ్ యువర్ స్పౌస్. అంటే దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రులను విడిచి, 2:24 రెఫర్ చేస్తున్నాను నేను, జెనసిస్ 2:24. తల్లిదండ్రులను విడిచిపెట్టడం అనేది ఏంటంటే దాని అర్థం గివింగ్ ప్రయారిటీ టు యువర్ స్పౌస్ అని. మేము ఒక మ్యారేజ్ టీచింగ్ ప్రోగ్రాంకి వెళ్ళాం, టీచ్ చేయటానికి. ప్రాబ్లీ 50 years అబ్బాయికి, ఈ అమ్మాయికి ఏమో 45 years అట్లాగా. అంటే ఇంకా అమ్మాయి అబ్బాయి అంటే పెద్దవాళ్ళు వాళ్ళు. అయితే ఆయన అంటాడు, నా వైఫ్ కాదండి, నా పేరెంట్స్ అండి నా ప్రయారిటీ అంటే ఆనరింగ్ పేరెంట్స్ ఈజ్ డిఫరెంట్. ఆఫ్టర్ మ్యారేజ్ ఆనరింగ్ పేరెంట్స్ ఈజ్ పర్మనెంట్ అండ్ గివింగ్ ప్రయారిటీ టు ద పేరెంట్ ఈజ్ టెంపరీ. ఎందుకంటే పెండ్లు అయ్యేంత వరకు పేరెంటల్ అథారిటీ, పెండ్లు అయిన తర్వాత వచ్చిన స్పౌస్కి నా ప్రయారిటీ ఇవ్వాలి. షీఈ్ మై ప్రయారిటీ. అందుకనే దేవుడు తల్లిదండ్రులను వదిలిపెట్టమన్నాడు. వదిలిపెట్టమని అంటే అబాండన్మెంట్ కాదు, అది ఆనర్, స్టిల్ ఆనర్ దెమ్, పేరెంట్స్ ని. బట్ యువర్ ప్రయారిటీ ఈజ్ యువర్ వైఫ్ అండ్ యువర్ ప్రయారిటీ ఈజ్ యువర్ హస్బెండ్. సో ఫస్ట్ థింగ్, సో ఐ నీడ్ టు గివ్ మై ప్రయారిటీ టు మై వైఫ్. మై ప్రయారిటీ ఈజ్ యూ ఓన్లీ. అది ఆ పాయింట్కి రావాలి. అది గార్డింగ్ అంటే. ఎప్పటికప్పుడు కూడా నా ప్రాధాన్యత నువ్వే అని భార్య అనాలి భర్తని, భర్త నా ప్రాధాన్యత నువ్వే అని భార్యని అనాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఒకరికొకరు ప్రాధాన్యతగా ఉన్నారో వాళ్ళు ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. అదనమాట. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోగలరు, సెల్ఫిష్ గా ఉండరు. ఇద్దరు సెల్ఫిష్ పీపుల్ పెళ్లి చేసుకుంటున్నాం, ఎందుకంటే పాప స్వభావం అది, సెల్ఫిష్నెస్ అనేది. కానీ దేవుని కృపతో, దేవుని సహాయంతో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంతో కడగబడిన వాళ్ళం మనం. కాబట్టి వితౌట్ సెల్ఫిష్నెస్, అన్సెల్ఫిష్ గా ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరి వ్యూ ఒకరు ఎత్తు పెట్టుకోవటం అనేది ప్రయారిటైజింగ్. ఐ గివ్ మై వైఫ్స్ వ్యూ కి నేను ప్రయారిటీ ఇస్తున్నాను, అదనమాట. మై వైఫ్స్ సజెషన్ కి నేను ప్రయారిటీ ఇస్తాను. ఈజీగా తీసి పడేయటం, నీకేం తెలుసులే. సో ఎంత నొచ్చుకుంటుందో అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట
కుటుంబంలో తనకి ప్రాధాన్యత లేకపోవటం, తనను గౌరవించకపోవటం, తన మాట అసలు ఏ రకంగానూ తీసుకోకపోవటం, ఇదంతా చూసినప్పుడు ఫుల్ఫిల్మెంట్ ఉండదు మ్యారేజ్లో. ఇంకక్కడి నుంచి డిస్సాటిస్ఫాక్షన్, వాయిడ్, ఇంకెందుకులే, ఇంకేమీ లేదులే నా మ్యారేజ్లో. సో ఇట్లాంటివి అనమాట. సో డే బిఫోర్ ఎస్టర్డే మై వైఫ్ ఈస్ టాకింగ్ టు ఎ గర్ల్ హూ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్. ఇంకా అయిపోయింది అంకుల్. యంగ్ పీపుల్, వాళ్ళు క్రిస్టియన్స్, పేరెంట్స్ కూడా చాలా మంచి క్రిస్టియన్స్. ఇంకా అయిపోయింది. నో నో నో, ప్రయారిటైజింగ్. యూ నీడ్ టు ప్రయారిటైజ్. రెండోది, దట్ ఈస్ హౌ వి ప్రొటెక్ట్ ఈచ్ అదర్. అన్లెస్ వి ప్రయారిటైజ్, we cannot protect each other. We cannot meet our needs, each other's needs. There are a lot of needs: psychological needs, physical needs, spiritual needs, emotional needs, all needs. God has kept me to meet my wife's needs. Similarly, God has given me a husband to the wife to meet her, to meet his needs and her needs. మీట్ అవ్వకపోతే సంసారంలో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకే రూఫ్ కింద ఉంటారు, కానీ there is a dissatisfaction, there is a distance, there is no dialogue. That is the problem. సో కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ గార్డింగ్ అవర్ మ్యారేజ్ అనే దాంట్లో నేను కొన్ని ఇష్యూస్ మాట్లాడుతున్నాను. చాలా ఫ్యామిలీస్లో ప్రయారిటీ, ఒకరికి పట్ల ఒకరు ప్రయారిటీ లేక, వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, ఈమె మీద, ఆమె మీద, వైఫ్ మీద, హస్బెండ్ మీద ఎన్నో ప్రెజుడిస్ పెట్టుకుని మొత్తానికి బయటకు వచ్చేస్తున్నారు. నెంబర్ 3, మాట్లాడుకోవాలి. వీ హ్యావ్ టు గార్డ్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్. మాట్లాడుకోవాలి. ఇగో నాకు ఇలాగ అనిపిస్తుంది, ఐఎమ్ ఫైండింగ్ ఇట్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ ఏరియా. మాట్లాడుకోవాలి. వైఫ్తో, హస్బెండ్తో మాట్లాడుకోవాలి. దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ మై ఆఫీస్. ఒక అతను ఎక్కువగా నాతో మాట్లాడుతున్నాడు. ఐ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్. లేకపోతే ఒక అమ్మాయి చాలా దగ్గర అవటానికి చూస్తుంది. ఐ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్. ప్రే ఫర్ మీ. దాట్ ఈస్ గార్డింగ్. డెవిల్ యొక్క అటాక్. క్లియర్ బ్యారియర్స్. ఒకరినొకరు కవర్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడే మనం చదువుకున్నట్టు 7వ అధ్యాయంలో వీ హ్యావ్ టు డూ అవర్ మ్యారిటల్ డ్యూటీ టు ఈచ్ అదర్. ఎక్కడ కూడా డిప్రైవ్ చేయకూడదు. ఎస్పెషల్లీ ఇన్ ద ఏరియా ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద సెక్షువల్ ఫుల్ఫిల్మెంట్ దగ్గర ఎక్కడ డిప్రైవ్ చేయటానికి లేదు. దే నీడ్ టు బి వెరీ ఆనెస్ట్ విత్ ఈచ్ అదర్. 4th thing, these are all sensitive areas. So lot of families తో మేము మాట్లాడుతున్న ఎక్స్పీరియన్స్ లో నుంచి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ రాసి పెట్టాం అంతే. 4th thing is the cultivating the discipline of family prayer. Resolve the conflict together rather than attacking each other. Attack the conflict, attack the issue. కొన్నిసార్లు మనం ఇష్యూని అటాక్ చేయము, ఒకరినొకరు అటాక్ చేసుకుంటాం. ఎవ్రీ టైం అండ్ అగైన్ తవ్వుతూ ఉంటాం, ఎప్పుడో పాత పెట్టిన దాన్ని. లెట్ us నాట్ డూ దట్. రెండోది ఏంటంటే, ఆనెస్ట్గా యాక్సెప్ట్ చేయం మనం. కొన్ని కుటుంబాల్లో చాలా అనుమానాలు ఉంటాయి, వాటిని నివృత్తి చేయాలి. ట్రస్ట్ బిల్డ్ చేయాలి పార్ట్నర్కి. కొంతమంది ఊరికినే అనుమానం పడతారు. కొన్నిసార్లు ఏమంటే రీజన్ ఉండి అనుమానం పడతారు. అలాంటప్పుడు ఊరికినే అనుమానం పడినప్పుడు ట్రస్ట్ బిల్డ్ చేయాలి. కొంతమందికి ఉండొచ్చు అలాగా, చిన్నదానికి పెద్దదానికి ట్రస్ట్ బిల్డ్ చేయాలి.
అనుమానాలని నివృత్తి చేయాలి. ఒకవేళ అనుమానము నిజమే అయితే కనుక యథార్థంగా ఒప్పుకోవాలి, కన్ఫెస్ చేయాలి. అది కన్ఫెస్ చేసిన తర్వాత అదర్ పార్ట్నర్ క్షమించాలి, మర్చిపోవాలి. ఒకవేళ మీ అంతటి మీరు అది రిజాల్వ్ చేసుకోలేకపోతే ఒక సీనియర్ కపుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడాలి, హెల్ప్ తీసుకోవాలి. సీక్ గాడ్స్ స్ట్రెంగ్త్ అండ్ సీక్ గాడ్స్ పీపుల్స్ ప్రేయర్ సపోర్ట్. మొత్తం అంతా చెప్పక్కర్లేదు. పోనీ వీఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ ఏరియా, ప్లీజ్ ప్రే ఫర్ అస్. ఈ రకంగా లెట్ us cultivate the fear of God. Do not resort to spiritual abuse. కొంతమంది స్పిరిచువల్ అబ్యూజ్ చేస్తారనమాట. ఏంట్లే మీ నాన్న మీ అమ్మ ఇంత విశ్వాసం ఉంది, నీకేదా విశ్వాసం? అది స్పిరిచువల్ అబ్యూజ్ అన్నమాట. బైబిల్ మీద అబ్యూజ్ చేస్తారు, బైబిల్ దగ్గర పెట్టి. ఏం చదువుతున్నావు నువ్వు, ఇంత చదివి ఇదా? అది కాదు. నాకంటే నీకు బాగా బైబిల్ తెలుసు, కానీ నువ్వు ఈ చేసే పని ఇదా? ఓకే, అలాగే అబ్యూజ్ చేయొద్దు. ఆ రకంగా హెల్ప్ ఈచ్ అదర్. ఓకే, బైబిల్ చదవటం, తర్వాత బాగా బైబిలికల్ నాలెడ్జ్ ఉండటం బట్టి మనం కేవలం దాన్ని బట్టి, నాలెడ్జ్ని బట్టి కాదు, అది హృదయంలో అనుసరించడాన్ని బట్టి. కాబట్టి ద ప్రాబ్లం హియర్ ఈజ్ ఇమ్మొరాలిటీకి అది సిమ్టమ్. అది అసలు సమస్య ఏంటంటే లోపల ప్రభుని ఆనర్ చేయలేకపోవటం, ప్రభు మాటను ఆనర్ చేయలేకపోవటం. సిమ్టమ్ బట్టి మనుషుల్ని అబ్యూజ్ చేయటం కాదు. ఆ లోపల ఉన్న రిలేషన్షిప్ సెట్ అవ్వాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఆ తల్లిదండ్రుల స్పిరిచువాలిటీని, ఈమె స్పిరిచువాలిటీని, ఆయన స్పిరిచువాలిటీని క్వశ్చన్ చేయటం, ఎల్డర్స్ స్పిరిచువాలిటీని, ఫైనల్ గా దేవుణ్ణి క్వశ్చన్ చేయటం, దేవుని చిత్తం సరిగ్గా చేయలేదని క్వశ్చన్ చేయటం. ఇంక ఇది ఎక్కడికి వెళ్ళిపోద్దో అది ఫైనల్ గా. లాస్ట్లీ మరి దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఇక్కడ వర్డ్స్ గురించి, టాకింగ్ గురించిన మాట, ఈవిడి చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. ఎమీ కార్మైకల్, లెట్ నథింగ్ బి సెడ్ అబౌట్ ఎనీవన్ అన్లెస్ ఇట్ passes through the 3 C's. Is it true? అదనమాట. అనుమానాలు ఒకవేళ వచ్చినప్పుడు అది నిజమేనా, కబుక్కుని అటాక్ చేసేయకూడదు అదర్ పర్సన్ని. ఇస్ ఇట్ కైండ్ ఎనఫ్? ఒకవేళ నిజంగా కనుక అది అయినట్లయితే నేను ఎలా డీల్ చేస్తున్నాను? చాలా దయతో, కంపాషన్తో, అరే వల్నరబిలిటీ ఉంది ప్రతి ఒక్కరికి ఏరియాలో అనే ఉద్దేశంతో నేను డీల్ చేస్తున్నానా? ఆర్ వి బీయింగ్ కైండ్? అసలు ఆ రకమైన అబ్యూస్కి వెళ్ళటం అసలు అవసరమా? ఈజ్ ఇట్ నెససరీ? చాలా బాగా రాసింది ఈ 3 మాటలు. కాబట్టి సో మెన్ అండ్ విమెన్ వాళ్ళ యొక్క నీడ్స్ మీట్ అవ్వకపోయినా, డిసాటిస్ఫాక్షన్ వచ్చినా అక్కడి నుంచి ప్రారంభం అవుద్ది అనమాట. ఒకరి మీద ఒకరు అబ్యూస్ కానీ, ఒకరినొకరు దూరంగా ఉండటం కానీ, ఇవన్నీ అయితే నేను అడ్వైజ్ ఏం చేస్తున్నానంటే, there is a lot of families, they do not still, even though we have studied biology, we don't know some psychological differences మ్యారేజ్ లో తెలుసుకోకపోవటం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాకు అర్థమవుతుంది. కాబట్టి రత్న, షీ మేడ్ ఏ లాట్ ఆఫ్ స్టడీ ఆన్ మీటింగ్ ఈచ్ అదర్స్ నీడ్స్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనే దగ్గర చాలా స్టడీ చేసింది. ఐ ఫీల్ దట్ యూ కెన్ హ్యావ్ ఎ క్లాస్ ఆన్ దిస్ బిఫోర్ వి గో టు ద నెక్స్ట్ పార్ట్. హిజ్ నీడ్స్ అండ్ హర్ నీడ్స్ అనే ఒక టాపిక్ మీరు పెట్టుకుంటే
ఇక నేను రాశాను. దీన్ని నేను చెప్పే కంటే ఇది ఒక పెద్ద 1.5 అవర్ క్లాస్. కాబట్టి దీన్ని మీరు ఒక బైబిల్ స్టడీలో పెట్టుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. నేను స్కిప్ చేస్తాను దీన్ని. మీరు నెక్స్ట్ బైబిల్ స్టడీ కావాలంటే హిజ్ నీడ్స్ అండ్ హర్ నీడ్స్, హౌ టు మీట్ ఈచ్ అదర్స్ నీడ్స్ ఫర్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద మ్యారేజ్ అనేది ఒక టీం మీరు పెట్టుకుంటే బాగుంటుంది. యూ థింక్ ఆఫ్ అండ్ లెట్ హర్ నో whether you need it, so that you can have it in the next Bible study. I will skip this. Meeting each other's needs and protecting and providing each other's needs. That is how we need to guard our marriage. That's how we need to guard our marriage. Right. ఇక్కడ ఒక చిన్న గార్డింగ్ అవర్ మ్యారేజ్ దగ్గర ఒక 2 స్టోరీస్ జస్ట్ అలాగే చెప్పి నేను ముందుకెళ్తాను. జోసెఫ్ తన ఐస్ని డినై చేశాడు. అదనమాట. ఈ సెక్షువల్ అన్ఫెయిత్ఫుల్నెస్ గురించిన టెంప్టేషన్ ఒకసారే రాకపోవచ్చు. వచ్చి కొన్నిసార్లు ఒకసారి ఎరప్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు అలాగా టైం బీయింగ్ డెవలప్ అవ్వచ్చు. ఏంటంటారంటే వాటిని ఎఫ్ఐఆర్స్ ఓవర్ నైట్ లో డెవలప్ కాకపోవచ్చు, అలా డెవలప్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో అలాంటప్పుడు యోసేపు గనక తన కళ్ళని దేవునితో నిబంధన చేసుకున్నాడు, పారిపోవటానికి ఇష్టపడ్డాడు. అక్కడి నుంచి పారిపోవాలి. కొన్నిసార్లు నేను బలవంతుణ్ణి అనటానికి లేదు ఎవరం కూడా. అది వయసుతో నిమిత్తం లేదు, జెండర్తో నిమిత్తం లేదు. కొన్నిసార్లు ఫిమేల్ జెండర్కి రావచ్చు ఆ టెంప్టేషన్, మేల్ జెండర్కి రావచ్చు. కాబట్టి వి నీడ్ టు గార్డ్ అవర్ ఐస్ యాజ్ ఫార్ యాజ్ మ్యారిటల్ ఫెయిత్ఫుల్నెస్ ఈస్ కన్సర్న్, సెక్షువల్ ఫెయిత్ఫుల్నెస్ ఈస్ కన్సర్న్. ఇక్కడ ఈయన కళ్ళు గార్డ్ చేసుకున్నాడు. ఈయన కళ్ళు గార్డ్ చేసుకోలేకపోయాడు, ఆ కళ్ళే పీకించేసుకున్నాడు. శాంసన్. ఇక డేవిడ్ స్టోరీ కనుక చూసినట్లయితే పైకి వెళ్ళాడు ఒక్కడే. ప్రాబ్లం ఏంటంటే తనతో బహుశా దుష్టుడు ఇలా మాట్లాడి ఉండొచ్చు. డేవిడ్, యు ఆర్ ఎ కింగ్, ఓకే, యూ హ్యావ్ సీన్ దిస్ ఉమన్, ఓకే, యూ కెన్ గెట్ హర్ అండ్ యూ కెన్ కవర్ దిస్. దట్ ఈస్ నాట్ ద ట్రూత్. ఆ గర్డుల్ అనేటటువంటి ట్రూత్ తో వెళ్ళలేదు అతను. వాక్యం అనేటటువంటి ట్రూత్ తో తన్ని కాపాడుకోలేకపోయాడు. అదనమాట. ఎఫీసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇచ్చినటువంటి ఆ యొక్క ఓల్ ఆర్మర్ లో ట్రూత్, దట్ ఈస్ ద సెంట్రల్ ఆస్పెక్ట్. సో అసత్యాన్ని నమ్మేశాడు డేవిడ్, అసత్యాన్ని నమ్మేశాడు. యా, ఐ కెన్ కవర్ కదా, యా ఏముంది, నువ్వు రాజువి, ఏందయ్యా నువ్వు చేసి ఏదైనా చేయొచ్చు, నువ్వు అది ఈజీగా కవర్ చేసుకోవచ్చు నువ్వు. సో అన్ట్రూత్ could not guard it. God himself could not guard his marriage. బ్యూటీ ఏంటంటే దేవుడు కన్ఫ్రంట్ చేసినప్పుడు ఒప్పుకోవటం, వెనక్కి రావటం జరిగింది డేవిడ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ, డేవిడ్ స్టోరీ. సో ఎందుకంటే ఇదంతా గాడ్ చేసుకోకపోవటం వల్ల. లెట్ us guard our marriages. నెహెమ్యా ఒక చేతితో గోడ కట్టాడు, ఒక చేతితో ఏమో తాపి పట్టుకున్నాడు. యా, మన వివాహ జీవితంలో ఒక చేతితో మన కుటుంబాన్ని కట్టుకోవాలి, ఒక చేతితో మనం గార్డ్ చేసుకోవాలి. శత్రువు అటాక్ చేస్తున్నాడు. మీరు వీలైతే ఇది చూడండి, ఒక డాక్యుమెంటరీ. ఏంటంటే అది దాన్ని ఏమంటారు, 2 ఉన్నాయి డాక్యుమెంటరీస్. వార్ రూమ్ ఒకటి, ఇంకొక డాక్యుమెంటరీ ఉంది. ఈ 2 చూడొచ్చు. వెరీ గుడ్ డాక్యుమెంటరీస్. వార్ రూమ్ అని
ఫ్యామిలీస్కి. హౌ టు గార్డ్ యువర్ హోమ్స్, ముఖ్యంగా మ్యారిటల్ అన్ఫెయిత్ఫుల్నెస్ ని ఎలాగా మన కుటుంబాలని భద్రపరచుకోవాలి. ఫైర్ ప్రూఫ్ అన్న ఇంకొకటి, వార్ రూమ్ ఫైర్ ప్రూఫ్. అమౌంట్ లో కానీ చూసినట్లయితే చెప్పినట్టు అసలు ఎలా చెప్తాడంటే యేసు ప్రభు వారు లో అసలు అది చాలా బడ్ స్టేజ్ లో మాట్లాడాడు అనమాట. అంకుల్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అంకుల్. అంకుల్ దాన్ని maybe network issues, just wait for a second. అరుణా, అంకుల్ హలో అంకుల్ అమ్మా. యా ఇప్పుడు నేను వినిపిస్తుంది అంకుల్. లాస్ట్ చెప్పరా. 1 minute మీరు చెప్పింది అసలు వినిపించలేదు అంకుల్, బ్రేక్ యా అయిపోయింది. యా యా అంటే యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్పినట్టు ఫ్యూ థింగ్స్, అంటే బీయింగ్ రైట్ విత్ గాడ్ అండ్ బీయింగ్ రైట్ విత్ పార్ట్నర్ ఇన్ ద ఫ్యామిలీ, దట్ ఈస్ రైచియస్నెస్, దట్ ఈస్ రైచియస్నెస్. సో యాంగర్ విషయంలో కానీ లేకపోతే లస్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చాలా క్లియర్గా చెప్పారనమాట 5-6 అధ్యాయాల్లో. హేట్రెడ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎనిమిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, యాంగ్జైటీని ఎలా హ్యాండిల్ చేయాలి ఫ్యామిలీలో, ఇవన్నీ నేను సర్మన్ ఆన్ ద మౌంట్ కనుక చదివితే అప్పుడు నేను ఆ తర్వాత అందులో డీల్ చేయొచ్చు. ఇప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ యేసు ప్రభు వారు చెప్పాడు. బట్ హ్యాండ్లింగ్ లస్ట్ అనే దాని గురించి కొంచెం ఎక్కువగా యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి లెట్ us బి వెరీ కేర్ఫుల్ ఇన్ హ్యాండ్లింగ్, ఇన్ ప్రాసెసింగ్ అలాంటి లస్ట్ఫుల్ థాట్స్, ఐడియాస్ వచ్చినప్పుడు ఇన్ ద ఎర్లీ స్టేజ్ లోనే వాటిని త్రుంచేసినప్పుడు ఎంతో మేలు మన కుటుంబాలకి. సో ఆ రకంగా దట్ ఈస్ హౌ వీ నీడ్ టు guard our marriage, and especially in the marital sexual area, in the area of fidelity. So Uncle, there is a question in chat box, Uncle. Can you address it? yeah. ఇందాక డివోర్స్ గురించి మాట్లాడేటప్పుడు పంపించారు అనుకుంటా. సో వాట్ అబౌట్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ లైక్ సివియర్ మెంటల్ ఇల్నెస్ అని ఉంది అంకుల్. నేను కొన్ని చెప్పానమ్మా, నేను ఈజీ ఆన్సర్స్ లేవు అనేది. నేను అన్నిటికీ ఈజీ ఆన్సర్స్ లేవు, బట్ బిబ్లికల్ ప్రిన్సిపల్ మాత్రం 2 చోట్ల జీసస్ క్రైస్ట్ అంటే బయటికి రావడానికి ఇది పర్మనెంట్ అని చెప్తూనే యేసుక్రీస్తు ప్రభు వారు సొంత మాటల్లోనేమో ఏంటి సెక్షువల్ ఇమొరాలిటీ గురించి ఒకటేనే, రెండోది ఏంటి అన్బిలీవింగ్ పార్ట్నర్ బయటకు వెళ్ళిపోయినప్పుడు
సెపరేట్ అవ్వచ్చు అనేది రెండు ఉన్నాయి, అటు న్యూ టెస్ట్మెంట్లో ఇటు ఓల్డ్ టెస్ట్మెంట్లో. బట్ నేను అది కూడా మెన్షన్ చేశాను. బట్ చాలా అంటే ఇంకొక ఇన్నోసెంట్ సఫరర్ అంటే అదర్ పార్ట్నర్ అలా సఫర్ అవుతున్నప్పుడు, అబ్యూజ్ చేయబడినప్పుడు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అబ్యూజ్ అదనమాట. నాట్ అంటే న్యాచురల్ డిసీజ్ కానీ న్యాచురల్ అంటే న్యాచురల్ ఇంపెడిమెంట్ కానీ ఇట్లాంటివి కాదు. అబ్యూస్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది బిబ్లికల్ స్కాలర్స్ చాలా డిబేట్ చేస్తున్నారు. చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి టెర్మినల్ ఇల్నెస్ ఉన్నప్పుడు అలాగే చనిపోయే వరకు కనిపెట్టుకుని ఫెయిత్ఫుల్ గా ఉన్న హస్బెండ్స్ ఉన్నారు, వైఫ్స్ ఉన్నారు. సో కొంతమంది మరి చిన్న రీజన్ కి కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అది కేస్ టు కేసు డిసైడ్ చేయాలి తప్ప, ఆలోచించాలి తప్ప ఒక రకమైన ఏంటి ఒక బ్లాంకెట్ సొల్యూషన్ ఇవ్వటానికి వీలేదేమో నాకు అనిపిస్తుంది. ఈవెన్ ఐఎమ్ నాట్ అథెంటిక్ ఇన్ సింప్లీ మేకింగ్ స్టేట్మెంట్స్. నో, చాలా ఇష్యూస్ ఉంటాయి, కనెక్టెడ్ ఇష్యూస్. అందుకు కానీ ఈజీ ఆన్సర్స్ అందులో లేవు. ఏదైనా కానీ అంత ఈజీగా గివ్ ఇన్ అవ్వకూడదు, గివ్ అప్ చేయకూడదు. ఈ రెండు కారణాలు కాకుండా ఉండే వాటిలో వన్ ఈజ్ సెక్షువల్ ఇంప్యూరిటీ, రెండోది అన్బిలీవింగ్ పార్ట్నర్ వాంటెడ్ టు గివ్ అప్, గో అవే. అక్కడ ఈ రెండు మెన్షన్ చేశాడు, అటు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ అదనమాట. కాకపోతే యేసుక్రీస్తు మాత్రం ఎనీ రీజన్ ఎనీ యాక్ట్ అనలేదు. ఐఎమ్ జస్ట్ కోటింగ్ వాట్ ఇట్ వాజ్ రిటర్న్. బట్ రైటింగ్ లో లేనివి కొన్ని ఉంటాయి ఇష్యూస్, అబ్యూజ్ ఇష్యూస్. అవి మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, సలహాలు తీసుకోవాలి, ఎంతో బేరూజు వేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబాల్లో. అవి ఓన్లీ ఎక్స్ట్రాడినరీ కేసెస్. ఒకవేళ అలాగే ఏమైనా పర్సనల్ వ్యూస్ ఉంటే నేను రత్న కూర్చొని మాట్లాడతాం, ఒకవేళ అలాంటి స్ట్రగుల్స్ ఎక్కడన్నా ఉంటే కనుక. సో అవి సెపరేట్ గా డీల్ చేయొచ్చు. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీ అదర్ క్వశ్చన్? సో ఎనిమిటీ, యాంగ్జైటీ, హేట్రెడ్, లస్ట్, యాంగర్ ఇవన్నీ కూడా మరి మ్యారిటల్ రిలేషన్షిప్స్ లో సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే చాలా స్ట్రగుల్. ఓకే, మే గాడ్ హెల్ప్ ఆల్ ఆఫ్ us టు గాడ్ ఈచ్ అదర్ యాజ్ పార్ట్నర్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఒకరినొకరం గాడ్ చేసుకోవాలి. ఇద్దరం కలిసి మన కుటుంబాలని, మన మైండ్స్ ని, హార్ట్స్ ని ఇండివిజువల్ గాడ్ చేసుకోవాలి. ఒకరినొకరం మనం యాంగర్ విషయంలో, లస్ట్ విషయంలో, హేట్రెడ్ విషయంలో, ఎనిమిటీ విషయంలో మరి గాడ్ చేసుకోవాలి. డైలీ గాడ్ చేసుకోవాలి ఫ్యామిలీ ప్రేయర్స్ లో. సో మే గాడ్ హెల్ప్ us టు గాడ్ అవర్ హోమ్స్, గాడ్ అవర్ మ్యారేజెస్, గాడ్ అవర్ చిల్డ్రన్. ఎందుకంటే కుటుంబాల మీద దాడి ఈ కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇఫ్ ద ఫ్యామిలీస్ వీక్ అయితే పిల్లర్స్ వీక్ అయిపోతున్నట్టే. చర్చిలో పిల్లర్స్ వీక్ అయిపోతే ఇంకా చర్చ్ నిలబడదు. ఇంకా ఓన్లీ డొల్ల అన్నమాట. కుటుంబాలు కనుక వీక్ అయిపోతే జస్ట్ ఫ్యామిలీస్ అలా కనబడతాయి, చర్చెస్ అలా కనబడుతున్నట్టు ఉంటాయి. అందుకని దేవుని కృపను బట్టి సంఘాల్లో కుటుంబాలు స్ట్రెంగ్థన్ అవుతున్నాయి. ఇప్పుడు స్లోగా కుటుంబాల గురించిన బోధ జరుగుతుంది ఇప్పుడు సంఘాల్లో. ఐఎమ్ గ్లాడ్. సో ముఖ్యంగా మన కుటుంబంలో ఒకరినొకరు గాడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో గాడ్ therefore so be on your guard, do not be unfaithful, so that you may not be unfaithful. దానికి ముందు ప్రికాషనరీగా
గాడ్. ఈ మాటలు దేవుడు దీవించును గాక. అమ్మా అరుణ, అంకుల్ యూ కెన్ టేక్ ఓవర్. థ్యాంక్ యూ అంటే నెక్స్ట్ వీక్ ఒకవేళ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గాడింగ్, నోయింగ్ ఈచ్ అదర్స్ నీడ్స్ అండ్ టేకింగ్ ప్రికాషనరీ స్టెప్స్ టు గాడ్ యువర్ మ్యారేజ్ అనే కాంటెక్స్ట్ లో ఒకవేళ కావాలంటే అక్క ఒక క్లాస్ తీసుకుంటే better కావాలి ఏమో. అని మెసేజ్ చేశారు అంకుల్ చాట్ బాక్స్ లో. సో ఓకే, ప్లీజ్ నెక్స్ట్ ప్రొసీడ్. నెక్స్ట్ వీక్ అయితే యూ కెన్ టాక్ ఆన్ హిజ్ నీడ్స్ అండ్ హర్ నీడ్స్. షూర్. వస్తున్నా